ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యేసు యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నేను ఏం మాట్లాడదామని అనుకుంటున్నానంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా సరే నిజమైన క్రైస్తవులుగా ఈ అంచె దినాల్లో మనం జీవించినప్పుడు మనకి కొన్ని శోధనలు ఎదురవుతూ ఉంటాయి. క్రైస్తవ జీవితము ఈజీ అయితే అందరూ క్రైస్తవులుగా ఉంచబడతారు కదండి. కానీ క్రైస్తవ జీవితం అనేది ఒక ఇరుకైన మార్గం అని బైబిలే మనకు చెప్తుంది. అయితే మీరు కొన్నిసార్లు ఎందుకు ఈ శ్రమ నాకు అనుమతించబడింది, ఎందుకు నాకే ఇది జరుగుతుంది, కొన్నిసార్లు దేవుడినే మనం ప్రశ్నిస్తూ ఉంటాం అనమాట. దేవుడా, ఎందుకు నాకే ఇది చేసావు, నేను ఏ పాపం చేశాను, నేను ఏ తప్పు చేయకుండానే నా మీదకి అనేకులు లేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను సిగ్గుపరుస్తున్నారు, నేను లేవలేకుండా జనులు నన్ను పతనంగా నన్ను తొక్కేస్తున్నారని చెప్పి చాలా సార్లు మన జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభవం మనకి ఎదురే ఉంటది. కొన్నిసార్లు మంచి చేసినా సరే చెడు ఎదురవుతూ ఉంటదని మనం అంటూ ఉంటాం కదండి. ఈ రోజుల్లో, ఈ అంచె దినాల్లో, ఈ శ్రమ దినాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. అసలు మన ప్రమేయమే లేకుండా మనం ఎంత నీట్ గా ఉన్నా, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా, మంచి చేయాలని చూసినా చెడు ఎదురవడం, శోధన రావడం, శ్రమ రావడం, ఇలా మరి జరిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మనం వాక్యంలో నుంచి ఈరోజు మనం నేర్చుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శోధన సహించువాడు ధన్యుడు. కొన్నిసార్లు మనకు వచ్చిన ఈ శ్రమలు, చిన్న చిన్న ఇబ్బందులను బట్టి మనము దానిని అసలు ఏసే మనకి ఇది ఇచ్చారు, అసలు ఎందుకు ఇది ఇచ్చారు, నేను మంచిగానే ఉన్నాను కదా, నేను మంచిగా చేశాను కదా అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దాన్ని సహించు, అది నీకు ధన్యతే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అలా ఎవరైతే ఆ శ్రమకి, శోధనకి సహించుకుంటూ ఉంటారో యేసయ్య వారికి జీవ కిరీటం ఇస్తారంట. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడు కదా, ఎవ్వరికి ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన చాలా మంచివాడు కదా, ఎల్లప్పుడూ మంచివాడు కదా. ఆయన ఏం చేస్తాడంటే, మనకు కలిగిన శ్రమను మనం ఓర్చుకోగలిగినట్లయితే ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని వాక్యంలో ఉంది కదండి. ఎలాంటి శ్రమైనా దేవుడు దాన్ని మార్చగలడు. మన జీవితంలో కాలాలు ఉన్నాయని మన గత వీడియోస్ లో మాట్లాడుకున్నట్లు, ఈ కాలాలు అనేవి పర్మనెంట్ కాదు, టెంపరీ. ఒక సీజన్ మంచిగా ఉంటాయి, ఇంకో సీజన్ కొంచెం శ్రమ ఉంటాయి, ఇంకో సీజన్ సిగ్గుపడేలా ఉంటాయి, ఇంకొక సీజన్ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అలా అన్నీ ఉండాలి కదండి. లైఫ్ అన్న తర్వాత అన్ని ఫేజెస్ మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనలోనే ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటంటే కొంతమందిని చూసినప్పుడు వారు ఎందుకు అంత ఆనందంగా ఉన్నారు, మనకెందుకు ఇంత శ్రమ, దేవుణ్ణి నమ్ముకోలేని వారే ఇలా ఉంటే దేవుణ్ణి నమ్ముకున్న మనము ఇంకెంత హ్యాపీగా ఉండాలని చెప్పి మనం అనుకుంటాం కదండి. అయితే నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు చెప్తాను. అదేంటంటే, ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉంటాడు కదండి. తను బతుకున్నాడా లేదా అని పక్కన కంప్యూటర్ లో ఇలా లైన్స్ వస్తూ ఉంటాయి కదండి, కర్వ్ లాగా. అయితే దాని అర్థం ఏంటి, తను బ్రతికున్నాడని. ఎప్పుడైతే ఆ లైన్ ఇలా స్ట్రైట్ గా వచ్చేస్తుందో అప్పుడు మనకి అర్థమవుతుంది ఆ పేషెంట్ ఇంకా బ్రతికిలేరు, మన మధ్య లేరు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంటది. అలాగే మనం జీవిస్తున్న జీవితంలో కూడా అప్స్ అండ్ డౌన్స్, శ్రమలు, కష్టాలు, ఆనందము, దీవెనలు అన్ని ఉంటూ ఉంటేనే అది మనం జీవిస్తున్నట్టు అర్థం అండి. కొన్నిసార్లు అబద్ధ బోధకులు ఏం చెప్తారంటే, తప్పుడు బోధ చేస్తూ ఉంటారు. ఏంటంటే, యేసుని నమ్ముకుంటే అసలు ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి శ్రమలు ఇంకా చూడో, ఇంకెప్పుడు నీకు కన్నీరు రాదు అని చెప్తా ఉంటారు. అది తప్పుడు డాక్టరేన్ అండి. అలా ఎప్పుడు చెప్పకూడదు. నిజమైన క్రైస్తవునికి అసైన్మెంట్స్ ఉంటాయి ఈ లోకంలో. మనకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి దేవుడు ఉంటాడు, అవి మనం చేయగలగాలి. అవి కొన్ని శోధనలు ఉంటాయి, అవన్నీ సహించుకోవాలి. అప్పుడు దాని ద్వారా అసలు నాకు ఏంటి అని అనుకుంటారా, దేవుడు
దేవుడు దానికే సమాధానం చెప్తున్నాడు. జీవ కిరీటం నీకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నిజంగానే మనము నీతి నిమిత్తమై హింసించబడితే వారు ధన్యులంట, పరలోక రాజ్యం వారిదేనంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం పడుతున్న ఈ శ్రమ కానీ, మనం ఓర్చుకుంటున్న ఈ బాధ కానీ ఎన్నదగినవి కాదు కదండి. పరలోక రాజ్యమే మనకు వస్తుందంట. ఒకవేళ నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఏ తప్పు చెయ్యని నువ్వు నింద అనుభవిస్తుంటే, శ్రమల్లో ఉంటాయి, వేదనలో ఉంటాయి, దాన్ని సహించు, నువ్వు ధన్యుడు, నీకు నీతి కిరీటం వస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు అట్లన్నిటి నుంచి తప్పించేవాడు. ఆయన ప్రార్థించగా పరిస్థితులను తారుమారు చేయగల సమర్థుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా మీ అవసరాలను బట్టి, ఇంకా మీకు ఏవైనా ఇంకా కావాల్సి ఉంటే, ఇంకా ఏమైనా బంధకాల నుంచి విడిపించబడి అలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నట్లయితే దానికి సమాధానం కూడా ఈ యాకోబు రాసిన 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంది. అది ఎక్కడ అంటే 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. మనకి ప్రతి ఈవి సంపూర్ణమైనది, మంచి ఈవులు, సంపూర్ణమైన ప్రతి వరము కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటండి, జ్యోతిర్మయుడగు మన తండ్రి వద్ద నుంచే మనకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఈ రోజు మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ శోధన గుండా మీరు వెళ్తున్నట్లయితే ఈ వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుందని నేను ఎంతగానో మిమ్మల్ని బలపరచాలని, ఆత్మపూర్వాలని మీ అందరికీ ఈ వాక్యం మేము ముందుంచానండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా, యేసయ్య మంచి దేవుడా నీకు స్తోత్రములు ప్రభా. ఎవరైతే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ప్రభా, వారి జీవితంలో నాయన యేసయ్య, వారి బ్రతుకుల్లో ప్రభా ఏ శ్రమ గుండా వారు వెళ్తున్నారో ప్రభా, ఈ అంచె దినముల్లో, రాకడి దినముల్లో, శ్రమ దినాల్లో ప్రభా, నీతి నిమిత్తమై, నీ నామ నిమిత్తమై ఎవరైనా హింసించబడుతుంటే, ఎవరైనా శోధించబడుతుంటే వారికి, వారి కుటుంబాలకి, వారి సంఘాలకి ప్రభా ప్రేమ, సంతోషం, సమాధానం, ఆదరణ యేసయ్య వారి కుటుంబాలు మెండుగా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్య నీకు వందనాలు. యేసయ్య ఎవరైతే శోధన సహిస్తారో వారు ధన్యులన్నావు ప్రభా, వారికి జీవ కిరీటాన్ని ఇస్తానన్నావు పరిశుద్ధాత్మ తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు. నీతి నిమిత్తమే హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని గొప్ప ప్రవక్త యేసయ్య, గొప్ప నాయన వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అట్టి విధంగా మమ్మల్ని నాయన సహించుకునే నాయన ఓర్పున సహనమును మాకు దయచే యేసయ్య. నీకు స్తోత్రం. పౌలు చేత మాట్లాడిన రీతిగా నాయన శ్రమ ద్వారా ఓర్పు, శ్రమ ద్వారా విధేయతను మాకు నేర్పించి నాయన మేము ముందుకు సాగిపోయేవారిగా మాకు తండ్రి నీ ఆదరణతో నింపి నడిపించు. మన త్వరగా రాని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాదిగనంత నాశనము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.